ఎంతన్నా శోధించు. పిల్లల్ని దెబ్బకొట్టాడు. పశువులు, ఎడ్లు, ఒంటెలు, గాడిదలు అన్నీ తీసేశాడు. చివరికి ఎంతో ప్రేమించే భార్య కూడా శత్రువుగా రివర్స్ అయిపోయింది. ఆఖరికి తన బాడీలో జబ్బు వచ్చేసింది. అన్ని విధాల ఎఫెక్ట్ అయిపోయాడండి. అయినా సరే అంటాడు, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం కలుగును గాక అంటాడు. ఇప్పుడు ఇంతగా రుజువైన తర్వాత వాడు ఏమంటాడు? ఇక చివరికి ఆఖరస్త్రంగా ఏబు భార్యను వాడాడు. ఏబు భార్యని. ఆ భార్య ద్వారా వాడు వచ్చి అంటాడు, పద్దాకలు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి కనపరుస్తా ఉన్నావు, దేవుణ్ణి దూషించి చావరాదా? భార్య గద్దించి మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. ఇన్ని మేలులు అనుభవించాం కదా ఆయన ఇచ్చినవి, ఒక కీడు అనుభవింపతా కదా, ఇంత మాత్రానికే తిట్టేసేయాలా దేవుణ్ణి? మరి ఇన్నాళ్ళు చేశాడు కదా, ఇన్ని అనుభవించాం కదా, విసిరేస్తే పండు వచ్చింది కదా, అప్పుడు తిన్నాం కదా, మరి దాని సంగతి ఏంటి అంటే అదంతా అయిపోయింది గతం. ఇప్పుడు నేను సరిగ్గా చూడట్లేదుగా, తిట్టాయి. ఇప్పుడు శ్రమ నేను చూడను, గతంలో నా తండ్రి నాకు చేసిన ఉపకారాలు నేను చూస్తాను, మేలు నేను చూస్తాను. పిల్లలైనా, ఆరోగ్యమైన, ఈ దేహమైనా, ఐశ్వర్యమైన, దాసదాసి జనాంగమైనా, ఒంటెలైనా, ఎడ్లైనా, గాడిదలైనా, పశువులైనా, పొలములైనా, ఎవరైనా, ఏవైనా, ఆఖరికి నేనైనా ఆయన చేస్తేనే కదా వచ్చింది, ఆయన ఇస్తేనే కదా.